to my channel BSc Degree Second Sem Linear Differential Equations in First Order but not First Degree concept lo last concept ఇది Clairaut's equation. Clairaut's equations ముందు తెలిసిన ముందు మీరు ఫస్ట్ కాన్సెప్ట్ అయితే తెలియాలి. అసలు Clairaut's ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, జనరల్ సొల్యూషన్ ఎలా చూపారు, రెండు మాటలే. Clairaut's ఈక్వేషన్ మీరు ఎలా చూపించాలంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీ ప్లస్ ఎఫ్ ఆఫ్ పి ఫామ్లో చూపించాలి. ఎక్స్ ఉండాలి, పి ఉండాలి, టర్మ్స్ అన్నీ పీల్లో ఉండాలి. ఓకేనా? పుట్ పి ఈజ్ ఈక్వల్ టు సి. లాస్ట్ మీకు జనరల్ సొల్యూషన్ అనేది సిలో ఉండాలి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి. అది పి ఈజ్ ఈక్వల్ టు సి తీసుకున్నారనుకోండి సరిపోద్ది. ఒకసారి మీరు ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. y మైనస్ ఎక్స్పి ఇంటూ పి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు పి అయితే ఇచ్చాడు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ y మైనస్ ఎక్స్పి ఉంది, పి మైనస్ 1 ఇటు సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అప్పుడు పి టర్మ్స్ అన్నీ అయిపోతాయి. y మైనస్ ఎక్స్పి ఈజ్ ఈక్వల్ టు పి బై పి మైనస్ 1. ఈ మైనస్ ఎక్స్పి ఇటు సైడ్కి పోతే ప్లస్ ఎక్స్పి ప్లస్ పి బై పి మైనస్ 1. ఒకసారి చెక్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పి ప్లస్ ఎఫ్ ఆఫ్ పి ఫామ్లో సెట్ అయిపోయింది. పుట్ లాస్ట్ జనరల్ సొల్యూషన్ కనుక్కున్నాడు. ఏం చెప్పాను? పుట్ పి ఈజ్ ఈక్వల్ టు సి సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాను. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి ప్లస్ సి, పి ప్లస్లో సి బై సి మైనస్ 1. ఇది జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం చేసే కొద్దీ మీకు అవగాహన వస్తుంది నీట్గా. సెకండ్ క్వశ్చన్ అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో y మైనస్ ఎక్స్పి ఇంటూ పి మైనస్ 1 ఈక్వల్ టు పి ప్రాబ్లం చేశాను. సెకండ్ ప్రాబ్లం y మైనస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/p చేద్దాం. సాల్వ్ y మైనస్ పి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/p. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. చూడండి, మైనస్ పిఎక్స్ నెట్ సైడ్ పంపించుకోండి, ప్లస్ పిఎక్స్ ప్లస్ 2/p. పుట్ p ఈజ్ ఈక్వల్ టు సి సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ 2/c. p ప్లస్లో సి సబ్స్టిట్యూట్ చేయండి, మీకు జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, ఇదే క్లారెట్స్ ఈక్వేషన్స్లో మోడల్ నెంబర్ 2 కూడా చెప్పుకోవాలి. ఒకసారి మీరు ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. థర్డ్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y మైనస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు yp స్క్వేర్ అయితే ఇచ్చాడు. ప్రాబ్లం మీరు నేనేం చెప్పాను, ఇచ్చిన ప్రాబ్లం ఫామ్ అనేది క్లారెట్స్ ఈక్వేషను y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పి ప్లస్ ఎఫ్ ఆఫ్ పి ఫామ్లో ఉండాలని చెప్పాను. పుట్టు x ఈజ్ ఈక్వల్ టు సి సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాను, p ఈజ్ ఈక్వల్ టు సి సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాను, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి అని చెప్పాను. ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఉంది? ఆల్మోస్ట్ అలానే ఉంది.
కానీ టర్మ్స్ ఎక్స్లో ఉన్నాయి, అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే చూడండి జాగ్రత్తగా అమ్మా. వై మైనస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైపీ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అయిందనుకోండి. ఈ ప్లస్ పిఎక్స్ ఇటు సైడ్కి పోతే పిఎక్స్ పీ స్క్వేర్ బై వై ఎక్స్ స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ అయితే అయింది. ఇక్కడ వైలు ఉండకూడదు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్లు ఉండకూడదు. అప్పుడు మీరు ఎలా చేయాలి? సెకండ్ మోడల్ అప్లై చేయాలి. సెకండ్ మోడల్ కాన్సెప్ట్, ఎనీ ప్రాబ్లం ఇటువంటి ఫామ్లో వచ్చినప్పుడు పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకోండి, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై తీసుకుని చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై తీసుకోవాలి. అప్పుడు మీరు ఈ ఫామ్లో తెప్పియాలి. ఎక్స్ ప్లేస్లో పీ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్లో మీరు ఆన్సర్ అయితే చూపించాలి. చూడండి ఎలా చేస్తాను. డిఫరెన్షియేషన్ చేయండి మా. 2x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఏం వేరియబుల్? ఇండిపెండెంట్ వేరియబుల్. dx బై dx 2x dx ఈజ్ ఈక్వల్ టు dx. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్సే చేయండి, దీన్ని కూడా అంటే వై చేయండి. 2y ఈజ్ ఈక్వల్ టు dy బై dy. 2y dyని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఈజ్ ఈక్వల్ టు dy. అంటే మీరు దీని నుంచి మీరు dy బై dx ఫైండ్ అవుట్ చేయొచ్చు. dy బై dx ఎంత? p కదా, తెలుసుకున్నారు కదా మీరు. ఆల్రెడీ సాల్వబుల్ ఫర్ x, సాల్వబుల్ ఫర్ y కాన్సెప్ట్ తెలుసుకున్నారు కదమ్మా. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2/1 రాయాలి. ఎందుకు? dy బై dx ఫామ్ కావాలి నాకు. అంటే dy బై dx, dy ఎంత? 2y dy బై 2x dx. 2 క్యాన్సిల్. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఏమని? dy బై dx అంటే టర్మ్స్ క్యాపిటల్లో ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ P. అది dy బై dx అంటే స్మాల్ p రాసుకోండి. చూడండి, dy బై dx అంటే క్యాపిటల్ P, y బై x, dy బై dx అంటే p. అంటే మీకు కావాల్సింది ప్రాబ్లంలో క్యాపిటల్ పీనా స్మాల్ పీనా? అంటే స్మాల్ పీ ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? స్మాల్ పీలో ఇచ్చాడు. p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి. స్మాల్ పీ ప్లేస్లో మీరు ఈ వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో మీరు జాగ్రత్తగా పీ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్, వై మైనస్ పి ఎంత? ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి, అది ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. వై ఎంత? క్యాపిటల్ పి అంటే ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు జనరల్ సొల్యూషన్ రాబట్టాలి. ఎక్స్ స్క్వేర్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఎల్సిఎం వై కట్టండి. వై ఇంటూ వై అంటే వై బై 1 వై, వై ఇంటూ వై, వై స్క్వేర్. వై క్యాన్సిల్ పోతే ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ పి స్క్వేర్. జాగ్రత్తగా క్యాపిటల్ పీకి స్మాల్ పీకి మీకు డిఫరెన్స్ కూడా తెలియాలి. జాగ్రత్తగా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి.
ఎక్స్ స్క్వేర్ బై వై ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ పి వై వై క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యాపిటల్ పి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై వై ఎక్స్ స్క్వేర్ బై వై క్యాన్సిల్ ఏం మిగిలింది వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పి ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ వచ్చినట్టు ఏంటివి క్యాపిటల్ పీలు వచ్చాయి ప్రాబ్లం ఇది ఏంటి ఇది జనరల్ సొల్యూషన్ నేను చెప్పాను y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీ ప్లస్ ఎఫ్ ఆఫ్ పీ ఫామ్లో రాయమని చెప్పాను p ఈజ్ ఈక్వల్ టు సి రాయమని చెప్పాను నీట్గా జాగ్రత్తగా చేయాలి ప్రాబ్లంలో వై స్క్వేర్ ఎంత క్యాపిటల్ వై ఎక్స్ స్క్వేర్ ఎంత క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఎక్స్ స్క్వేర్ ఎంత క్యాపిటల్ ఎక్స్ పి ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పీ సైడ్కి పోతే ఎక్స్పీ ప్లస్ పీ స్క్వేర్ ఇది ఆన్సర్ విత్ దిస్ ఈజ్ అండ్ క్లారెట్స్ ఈక్వేషన్ మీరు క్లారెట్స్ ఈక్వేషన్ ఫామ్ని ఎలా అయితే రాసుకోవాలి ఒకవేళ జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలా వై ప్లేస్లో వై స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి జనరల్ సొల్యూషన్ వై ప్లేస్లో ఏం తీసుకున్నావు వై స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పి పి ప్లస్ పి స్క్వేర్ ఇలా మీరు ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు క్లారెట్స్ ఈక్వేషన్ మోడల్ నెంబర్ 1 ఇది మా మోడల్ నెంబర్ 2 అయితే ఇది కాబట్టి ప్రాబ్లమ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్పగలను ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము 5 మార్క్స్కి ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఏం ఇచ్చాడు ఫోర్త్ ప్రాబ్లం సాల్వ్ పిఎక్స్ మైనస్ వై px plus y px minus y py plus x is equal to 2p అయితే ఇచ్చాడు ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది సెకండ్ మోడల్ లెక్క ఉంది ఎందుకు మీరు ఇటు సైడ్ పంపించారనుకోండి పీలు ఎక్స్లు అన్నీ కనపడతాయి నేనేం చెప్పాను క్లారెట్స్ ఈక్వేషను y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీ ప్లస్ ఎఫ్ ఆఫ్ పీ ఫామ్లో ఉండాలని చెప్పాను కానీ అలా ఉందా లేదు మోడల్ నెంబర్ 1 సెట్ కాదు అంటే y ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ ఎఫ్ ఆఫ్ సి ఫామ్లో సెట్ కాదు మీకు క్లారెట్స్ ఈక్వేషన్ మిస్ అవుద్ది మా మార్క్స్ అయితే కోల్పోతారు ఇప్పుడు మీరు మోడల్ నెంబర్ 2 అయితే అప్లై చేయాలి ఏం చెప్పాను మోడల్ నెంబర్ 2 ఎనీ ప్రాబ్లం పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై డెరివేటివ్ చేయండి నీట్గా డెరివేటివ్ చేయండి మా 2x ఎక్స్ డిపెండెంట్ వేరియబుల్ తీసుకున్నప్పుడు డిఎక్స్ని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ 2y ఇంటూ వైని మీరు డిపెండెంట్ వేరియబుల్ తీసుకున్నప్పుడు డివై బై డివై అవుద్దిమా ఇలా మీరు రాశారు దీన్ని 1 తీసుకోండి దీన్ని సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఎంత 2y dy బై 2x dx ఈజ్ ఈక్వల్ టు dy బై dx అది 2 క్యాన్సిల్ నేను ఇప్పుడే చెప్పాను డి క్యాపిటల్ వై బై డిఎక్స్ అంటే క్యాపిటల్ పి తీసుకోండి అని డి స్మాల్ వై బై డిఎక్స్ అంటే అది స్మాల్ పి తీసుకోండి అని వై బై ఎక్స్ డివై బై డిఎక్స్ అంటే స్మాల్ పి
డివై బై డిఎక్స్ అంటే క్యాపిటల్ పీలో ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ పీ. మీకు కావాల్సింది ఏంటి? క్యాపిటల్ పీనా స్మాల్ పీనా అంటే స్మాల్ పీ అయితే కావాలి. ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పీ. పీలో సబ్స్టిట్యూట్ చేయండి. దీని ఈక్వేషన్ నెంబర్ క్వశ్చన్ క్యూ తీసుకోండి మీ ఇష్టం. పి ఎంత? ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. పి అంటే ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఎల్సిఎం వై కట్టండి, వై క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ పి వై బై 1 అంటే వై స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈవై క్యాన్సిల్. ఎక్స్పి ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2xy బై 2x బై వై ఆఫ్ పి. ఎక్స్ నీట్గా కామన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ పి మైనస్ వై స్క్వేర్ బై వై. ఎక్స్ కామన్ తీసుకోండి. పి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x బై వై టు క్యాపిటల్ పి. ఎక్స్ బై పై ఇటు సైడ్ రాసుకోండి. కాన్స్టెంట్ ఎక్స్ బై వైని ఇక్కడ ఎక్స్ బై వై ఉంది, ఇక్కడ ఎక్స్ బై వై ఉంది. ఎక్స్ స్క్వేర్ పి మైనస్ వై స్క్వేర్ ఆఫ్ పి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ఆఫ్ 2p. ఎక్స్ బై వై క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏం తీసుకున్నాను? క్యాపిటల్ ఎక్స్. పి వై స్క్వేర్ అంటే ఏం తీసుకున్నాను? క్యాపిటల్ వై ఆఫ్ పి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2p. చూడండి, ఎక్స్పి మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2p బై పి ప్లస్ 1. క్యాపిటల్ పీలేమో ఇవన్నీ. ఇప్పుడు మీకు వై కావాలి. ఎందుకు? ప్రాబ్లంలో మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్పీ ఇటు సైడ్కి పోతే మైనస్ ఎక్స్పీ ప్లస్ 2p బై పి ప్లస్ 1. మైనస్తో మల్టిప్లై చేయండి. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీ మైనస్ 2p బై పి ప్లస్ 1. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ ఎఫ్ ఆఫ్ పి ఫామ్లో ఉంది. ఏమి ఈక్వేషన్ ఇది? క్లారెట్స్ ఈక్వేషన్. అది జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే y ప్లేస్లో వై స్క్వేర్ తీసుకోండి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ తీసుకోండి, పి మైనస్ 2p బై పి ప్లస్ 1. ఏది జనరల్ సొల్యూషన్? మీరు ప్రాబ్లమ్స్ని మీరు క్లారెట్స్ ఈక్వేషన్ని ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే ఎనీ ప్రాబ్లం మీరు ఎలా చేసుకోండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీరు బీఎస్సీ డిగ్రీ కాబట్టి మీకు అయితే అవసరం లేదు. ప్రాబ్లమ్స్ ఈ 2 మోడల్స్లోనే మీకు ఖచ్చితంగా పడుద్దిమా. మీకు ఇంతటితో బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ స్టూడెంట్స్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కానీ, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ చాప్టర్ కానీ, హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1, హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2, 5-6 మోడల్స్ కానీ, 6 మెథడ్స్ కానీ, వేరియబుల్ సపరబుల్ మెథడ్ లిస్ట్,
మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కానీ, కాచి ష్యూలర్స్ ఈక్వేషన్స్ కానీ, లెజెండరీ ఈక్వేషన్స్ కానీ మీకు సంపూర్ణంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ స్టూడెంట్స్కి నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్లో నెక్స్ట్ మీకు గ్రూప్స్ కానీ, బీఎస్సీ డిగ్రీ ఫోర్త్ సెమ్ రైమండ్స్ ఇంటిగ్రేషను ఈ చాప్టర్లో అయితే మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బీఎస్సీ డిగ్రీ ఎక్కడికి అవసరం లేదమ్మా, 5 సెమ్ములు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ మీకు 10 చాప్టర్స్ మీకు మన యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఫస్ట్ సెమ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేలిస్ట్లో పెట్టున్నాను. సెకండ్ సెమ్ కంప్లీటెడ్, ఇంకా థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ మాత్రమే మిగిలిందిమా. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ స్పీరు, ప్లేను, కోను, సిలిండర్, లైన్ 5 చాప్టర్లు కూడా మా ప్లేలిస్ట్లో ఉన్నాయి, మేజర్ ఆర్ మైనర్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే. కాబట్టి మీకు ప్రాబ్లమ్స్లో మా బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ ఏ చాప్టర్ అయినా ఎక్కడైనా మీకు డౌట్స్గా అనిపిస్తే ఆ ప్రాబ్లమ్స్ నా కింద కామెంట్స్లో తెలియచేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.